సృష్టి ఇట్లా అయిపోతుంటే బాబా ఎందుకు ఆపలేదు? ఆయన ఆపుతున్నాడు. మనమే ఆగట్లేదు. ఆయన చదువుకోమంటున్నారు. మనమే చదువుకోకుండా ఈ రోజు నిరక్షరాస్యులుగా మిగిలిపోయాము చదువు లేకుండా. సో, దిగే కళలోకొచ్చాము. ఆయన ఆయన పాత్రనే ఒక టీచర్ పాత్ర. జగద్గురువైన జ్ఞానసాగరుడు. ఆయన స్వయంగా అవతరించి 800,00,00,000 జనాభాలో కొద్ది మందిని చదివిస్తున్నాడు. ఆ కొద్ది మందిలో ఉన్న విశేషాత్మలం మనం. మరాయన చదువుకోమన్నా చదువుకోవట్లేదు గదా! ఆయన ధారణ చేయమన్నా చేయటం లేదు. పోనీ సేవలు చెయ్యండి అని చెప్తే, ఆ సేవలు కూడా అన్ని సొంత సేవలు. ఆయన విధి ప్రకారము ఎవరికి బలాన్నివ్వము, సహాయం జేయము, భాగ్యాన్ని తయారు చేయము. ఇంక మళ్ళీ మీద నుంచి మేము బాబా సేవ అంటారు. ఆయనేమన్నా మాట్లాడితే సేవ అంటే బాబా భోగులు పెట్టేస్తాం అంటాడు. ఆయనేం ఆకలితో చచ్చిపోతున్నాడా? పొద్దంతా భోగులు పెడుతూ కూర్చోడానికి. సో, పొద్దంతా అదొక పని పెట్టేసుకొని మేము సేవ చేసేసాం అంటున్నారు. మరాయన ఏం పుణ్యం ఇవ్వాలి? ఎందుకివ్వాలి? స్వకల్యాణం జరిగిందా? విశ్వ కళ్యాణం జరిగిందా? ఏం జరిగిందని చెప్పి? సో, ప్రత్యేకించి ఆయన ఈ రకంగా మీరు ఎక్కే కళలోకి రావాలి. ఈ రకంగా మీరు ఉన్నతిని